లేదా మధ్యప్రదేశ్లోనూ బీజేపీ రుజువు చేసుకుంటాయి. ఓకే. రాజ్యాంగ విలువల గురించి లేదా చెప్తారు. మరి తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మూకుమ్మడిగా కొనుగోలు చేశారు కదా. అక్కడికి వచ్చేసరికి ఏం చెప్తారు? రాజ్యసభ పక్షం మొత్తంగా వచ్చిందని చెప్తారు. తెలుగుదేశం పార్టీలో ఏం చీలిక రాలేదు కదా. అవును అవును. కానీ నిబంధనలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, ఉల్లంఘించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. బీజేపీ కూడా దానికేమో అతీతమేం కాదు అనేది సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానం నాగేంద్ర విషయం అనేటువంటిది నిజంగానే న్యాయ వ్యవస్థలో ఇటువంటి వాటికి ఒక ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని ఏ విధంగా న్యాయ వ్యవస్థ పరిష్కరించుస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. దాని గురించి దాని నాగేంద్రన్ గురించి సరే నేనైతే సమర్థించను, కానీ దాని గురించి విమర్శించేటువంటి వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మర్చిపోతే అలాగే పెళ్లిపేటల మీద నుంచే లేపుకొచ్చేసారు కదా. కరెక్ట్. అవును. మరి ఎట్లా అది ఎట్లా నైతికమైనటువంటిది లేదా రాజ్యాంగబద్ధం అవుతుంది? తలసాని యాదవ్ శ్రీనివాస్ యాదవ్ పెళ్లిపేట మీద నుంచే లేపుకొచ్చేసారు కదా. కాళ్లపారాయణ కూడా ఆరక ముందే తెలుగుదేశం నుంచి. అది ఏ రాష్ట్రం కోసం చేశారు? ఏ తెలంగాణ, ఏ బంగారు తెలంగాణ కోసం చేశారు? అందుకని ఎవరికి వాళ్ళు తమ దాకా వచ్చేసరికి ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు అనేటువంటిది చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇక కడియం శ్రీహరి గారు ఇప్పుడు అధికారం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఏ పార్టీ నుంచి ఒకసారి వచ్చిన తర్వాత అటువంటి వాళ్ళకి అధికార యావే ఉంటుంది తప్ప మరొకటి ఉండదు. కడియం శ్రీహరి అయినా ఎవరైనా అంతే. రెండోది, ఆయన కూతురికి సీట్ ఇచ్చిన తర్వాత మహిళా మంత్రి పదవి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇవ్వకపోతే పార్టీ మారమనండి. చేర్చుకునే వాళ్ళు ఎట్లా చేర్చుకుంటారు? ఈ పార్టీలో ఆ విధమైనటువంటి ఫీలర్స్ నిజంగా ఇచ్చుంటే, ఆయన ఇచ్చాడో లేదో నాకైతే తెలియదు. అటువంటి ఫీలర్స్ ఇచ్చుంటే ఆ కాంగ్రెస్ లో కూడా గౌరవం ఉండదు. ఆ గాంధీ భవన్ కంటే కనీసం నమస్కారం పెట్టేవాళ్ళు కూడా ఉండరు. అందుకని నైతికమైనటువంటి విలువలు కానీ, లేకపోతే నిబంధనల పరమైన విలువలు కానీ అన్నింటినీ ఎక్కడెక్కడ ఏది వీలైతే దాన్ని అక్కడ 7 నిలువుల లోతున పాతేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రాజకీయాల్లో ఉన్నది. అందువల్ల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేను ముందే చెప్పా, అది హైకోర్టులో చెల్లదు. స్పీకర్ అధికారాలని ఏ కోర్టులు కానీ సుప్రీం కోర్టులు కానీ ప్రశ్నించలేవు ఇప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అనేది చెప్పాను. కానీ దాన్ని కొంతమంది న్యాయమూర్తులు కూడా అత్యుత్సాహంతో కొన్ని సందర్భాల్లో వెలుగులోకి రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అటువంటి దాంట్లో ఇప్పుడు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆదేశం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు అనేటువంటి. రెండోది, అసలు అన్నింటికంటే దారుణం ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తులు తమకు లేనటువంటి అధికారాన్ని కూడా ఉపయోగించుకొని మణిపూర్ లో పెట్టినటువంటి చిచ్చు హైకోర్టు న్యాయమూర్తులదే కదా. అవును సార్, అవును. ఇప్పుడు ఎవరు వేశారు, అక్కడ ఉన్నటువంటి మైతీలని ఎస్టీలుగా గుర్తించాలని గుర్తించే అటువంటి మైతీలని హైకోర్టు ఎస్టీలుగా గుర్తిస్తూ సిఫార్సు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది హైకోర్టు. అదంతా కుట్ర అంటే మరి అది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ బయట ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఆడినటువంటి ఒక పెద్ద కుట్ర అక్కడ. ఆ కుట్రకి వాళ్ళ మొత్తం 7.5 కాలంగా మణిపూర్ తగలబడతా ఉంది. మరి రాజ్యాంగబద్ధంగా చూసినా లేకపోతే నైతికంగా చూసినా కానీ నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి 2 తెగల మధ్య, 2 సామాజిక తరగతుల మధ్య తలెత్తినటువంటి వైషమ్యాలని మాన్పించడానికి ఏ మాత్రమైనా ప్రయత్నించారా? ఇది నైతికంగాను సమర్థనీయం కాదు, లేదా వాజ్పేయి చెప్పినట్టు రాజధర్మం రీత్యా సమర్థనీయం కాదు. ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నేను ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను, లేదా పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపుతాను, లేకపోతే అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి చెప్తున్నటువంటి వ్యక్తి మణిపూర్ లో మంటలు ఆపడానికి ఎందుకని ప్రయత్నించట్లేదు? ఇది రాజ్యాంగ విధిని నిర్వర్తించడమా? నైతికంగానా? ఒక ప్రధానమంత్రి ఇటువంటి సమయాల్లో వెళ్ళాలా అని రాజ్యాంగంలో ఎక్కడుందా అని నాయుడు గారు అడగొచ్చు. కానీ బాధ్యత లేదా? బాధ్యత ఉంది కదా. ఎందుకని ఇప్పటికీ అందుకని ఇవన్నీ కూడా రాజకీయాలు కానీ లేకపోతే ఈ వ్యవహారాలు కానీ కూడా దిగజారిపోయినటువంటి విలువలకి ఇవి నిదర్శనంగా ఉన్నాయి. రేపు
మళ్ళా ఈ హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినా గానీ సుప్రీంకోర్టు పేరుతో కొంతకాలం బీఆర్ఎస్ వాళ్ళు ఇదిగో మేము సుప్రీంకోర్టులో ఉంది, ఆ కేసు మనకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుందా సార్ కోటేశ్వరరావు గారు? సుప్రీంకోర్టులో కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే మన రాజ్యాంగం ఆ విధంగా నిర్దేశించింది. లేకపోయేట్లయితే మొత్తం అసెంబ్లీలన్నింటినీ కూడా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నియంత్రించడానికి రకరకాల పద్ధతుల్లో ఉండేకుంటుంది. అందుకని అది ఒక విధంగా మంచి లక్షణము. ఒక విధంగా దాన్ని దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళు ఇట్లాంటి ఫిరాయింపులు వాళ్ళని సమర్థిస్తున్న కారణంగా దాన్ని కూడా మళ్ళీ విమర్శల పాలు అవుతున్నటువంటి పరిస్థితి. అందుకని మొత్తం మనం వంగట్లో అన్నది ఏంటో వెంట్రుకల గురించి చర్చించుకున్నట్టుగా ఉన్నది అనేది నా అభిప్రాయం. ఏమైనప్పటికీ ఒక నిర్దిష్టంగా స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం అనేటువంటి దాన్ని నేనైతే సమర్థించను. ఓకే, కానీ నిజంగానే ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటదంటారా ఉండదంటారా? ఇప్పుడు అదే కదా విచక్షణ అధికారం ఇచ్చారు కదా స్పీకర్కి. స్పీకర్ని ఆదేశించేటువంటి అధికారం న్యాయ వ్యవస్థకు లేదు. న్యాయ వ్యవస్థకు లేనప్పుడు స్పీకరు మరి ఆ రాజకీయాల నుంచి ఒక రాజకీయ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే గనక ఆయన కూడా రాజకీయంగా ప్రభావితుడు అవుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ అయినా ఏదైనా, నేను స్పీకర్ వ్యక్తి గురించి కాదు, స్పీకర్ పదవిలో ఉన్నటువంటి ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా అదే జరుగుతూ ఉంది. అది ఎవరు చేసినా గానీ సమర్థనీయం కాదు అనేది మాత్రం నేను స్పష్టంగా రైట్ నగేష్ గారు. నిజంగానే ఇప్పుడు మరి నిజంగా రేపు ఒకవేళ స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోరు ఇప్పుడు అర్థమైపోతుంది. కానీ ఉప ఎన్నిక వస్తుందని వీళ్ళు బయట ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మీకు వస్తున్నటువంటి వ్యతిరేకతను ఆసరాగా తీసుకుని ఉప ఎన్నికలో కొన్ని సీట్లు సాధించవచ్చు అన్న ఏదో వాళ్ళ ప్లాన్లు ఉన్నవన్నింటికి కూడా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? నిజంగా అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉన్నది అంటారా? ఫస్ట్ మాకు వ్యతిరేకత లేదు, ఒకవేళ ఉన్న నెక్స్ట్ వ్యతిరేకత లేదని ఇప్పుడు కోటేశ్వరరావు గారిని అడగండి, వ్యతిరేకత ఉందా లేదు చెప్తారు. ఎంతో కొంత క్రిటిసిజం ఉండొచ్చు, ఎంతో కొంత ఉండొచ్చు, దానికి కూడా 100% ప్రో గవర్నమెంట్ గా మార్చుకుంటాం డౌన్ ద లైన్. ఈ 4 years వచ్చే 4 years కాదు, ఇంకో 10 years కూడా మేమే ఉంటాం కాంగ్రెస్ పార్టీ. 10 years మార్క్ మై వర్డ్, ఆ దిశగా పనిచేస్తాము. కాకపోతే ఇందాక అద్భుతంగా కోటేశ్వరరావు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఏది ఎథికల్ పాలిటిక్స్ మన దగ్గర లేదు, ఇంకోటి కాన్స్టిట్యూషన్ ని బేస్ చేసుకొని కూడా మన వాళ్ళు పరిపాలన అందియట్లేదు. అందులో మొట్టమొదటిగా బీజేపీనే ఎక్కువ శాతం దేశవ్యాప్తంగా చూడాలి. ఎందుకంటే మణిపూర్ మీరు యుక్రెయిన్ వార్ ఆపుతున్నారు, మీరు సెంట్రల్ ఏషియా వార్ ఆపుదాం అంటారు, కానీ మీ దేశంలో మణిపూర్ తగలబడిపోతుంది, మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి, కూకీస్ మీటీస్ మధ్యలో. అసలు ఈ చిచ్చు పెట్టింది కూడా అక్కడ హైకోర్టే కదా, అద్భుతం కదా. అక్కడున్న బీజేపీ అత్యుత్సాహంగా పరిశీలించి అడ్వకేట్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, సారీ టు సే దిస్, ఓ రిలీజియన్ని ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఓ కమ్యూనిటీకి ఫేవర్ చేయబోయి ఈరోజు మీతీస్కి కుకీస్కి అక్కడ అల్లరి పెట్టారు మీరు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ అక్కడ కంట్రోల్ రాకలేకపోతుంది. అంటే వీళ్ళ బీజేపీ గవర్నమెంటే అక్కడ ఫెయిల్ అవుతుంది. కానీ అది మాత్రం ఏ మీడియాలో మాట్లాడరు. సెంట్రల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ మీడియాలో చూపించారు. అది ఎందుకు? ఇప్పుడు మణిపూర్ సోదరులు కూడా మన దేశ హితులు, మన దేశ ప్రజలే కదా. ఏమైంది మీ చిత్తశుద్ధి? అసలు ఎటుపోతుంది దేశం అన్నది? మోడీ హైతో మున్కిన్ హై, ఈరోజు దేశం అద్భుతంగా మారింది అని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు బీజేపీ మిత్రులు. ఏమైంది? సరే మీరు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు